జన్మించిన సమయంలో చిన్న బాలుడిగా శ్రీకృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడో భాగవతం అద్భుతంగా వివరించింది. దివ్య రూపంలో కృష్ణుడు వసుదేవుడికి జన్మించాడు. అతని వర్ణం నీలమేఘ వర్ణంతో ఉంది. ఇక్కడ నీలమేఘం అంటే చాలామంది శ్రీకృష్ణుడు నీలంగా ఉంటాడని అనుకుంటారు. సినిమాల్లో కూడా అలానే చూపించారు. కాబట్టి అందరి మధ్యలో కృష్ణుడు అనగానే నీలం అనే ముద్ర పడిపోయింది. నీలమేఘం అంటే నల్లని మేఘం అని అర్థం. బూడిద రంగులో ఆకాశంలో కనిపించే మేఘాలను నీలమేఘాలు అంటారు. ఎక్కడైనా మేఘాలు నీలంగా ఉంటాయా? అలాంటి మేఘాలు ఎక్కడా ఉండవు. నీలమేఘాలు అంటే చామన ఛాయ రంగులో ఉండే మేఘాలని అర్థం. శ్రీకృష్ణుడు నీలమేఘ శ్యాముడు. శ్యామ అంటే నలుపు, చామన ఛాయలో ఉండే నల్లనివాడు. నీలమేఘశ్యాముడు శ్రీకృష్ణుడు. అంతే తప్ప కృష్ణుడి రంగు సినిమాలో చూపించినట్లు నీలం కాదు. అలా నీలమేఘశ్యాముడిగా వసుదేవుడికి కృష్ణుడి దర్శనం ఇచ్చాడు. పుట్టిన వెంటనే 4 చేతులతో శంకు చక్రాలతో వసుదేవుడికి బాలకృష్ణుడు దర్శనం ఇచ్చాడు. అలాంటి అద్భుత దర్శనంతో వసుదేవుడు పులకించిపోయాడు. శ్రీకృష్ణుడు జన్మించింది కేవలం కంసుడి కోసమేనా? కాదు. ద్వాపర యుగమంతా రాక్షస యుగమే. ఆ రాక్షస వంశాలన్నీ కలియుగంలో వస్తే ఇక ఆ అరాచకం అంతా ఇంత కాదు. అందుకే కలియుగంలోకి ఒక్క రాక్షస వంశం కూడా రాకుండా సమూలంగా శ్రీకృష్ణుడు నాశనం చేయడానికి ఆ అవతారం ఎత్తాడు. శ్రీకృష్ణుడు ముందు కంసుడు ఒక చిన్న నలుసు అంతే. అలా తన ఒడిలో ఆడుకుంటున్న పరమాత్మను చూసి దేవకి ఆనందం దుఃఖం రెండూ వచ్చాయి దేవకికి. కంసుడు ఎక్కడ తన బిడ్డను చంపేస్తాడో అన్న భయం. దేవుడే పుట్టిన తల్లికి కొడుకే కదా, కన్న తల్లి భయం తనది. అప్పుడే విష్ణువు స్వరూపంలో ఉన్న కృష్ణుని దేవకి ప్రార్థించింది. దుష్టుడైన కంసుని శిక్షించాలని కోరింది. అప్పుడు విష్ణువు దేవకి వసుదేవుల పూర్వజన్మల గురించి వివరించాడు. ఒక జన్మలో దేవకి వృష్టి అనే గొప్ప పతివ్రత. ఆమె భర్తగా వసుదేవుడు ఆ జన్మలో సుతపుడు అనే పేరుతో మహర్షిగా ఉన్నాడు. వారిద్దరూ తపస్సు చేసి విష్ణువు సాక్షాత్కారం పొందారు. తమ 3 జన్మల్లో విష్ణువే కుమారుడిగా పుట్టాలని వరం అడిగారు. అలా ఆ జన్మలో ఆ దంపతులకు పృష్ణి గర్భ పేరుతో విష్ణువు జన్మించాడు. ఆ తర్వాత జన్మలో దేవకి వసుదేవులే అతిథి కశ్యపులుగా జన్మించారు. వారికి వామనుడిగా విష్ణువు జన్మించాడు. చివరిగా దేవకి వసుదేవులకు కృష్ణుడిగా జన్మించాడు. ఈ వివరణ అంతా భాగవతంలో ఉంటుంది. అప్పటికే యోగమాయ నందుని భార్య అయిన యశోద గర్భంతో ఉంది. శ్రీకృష్ణుడు పుట్టిన కొద్దిసేపటికే యోగమాయ భద్రాదేవిగా యశోదకు జన్మించింది. ఆ తర్వాత ఆమె సుభద్రాదేవి అయ్యింది. బలరామకృష్ణుల చెల్లెలు సుభద్ర విష్ణువు వసుదేవుడికి అన్ని ఆదేశాలు ఇచ్చాడు. తనను గోకులంలో ఉన్న నందుని ఇంటికి చేర్చాలని, అక్కడ ఉన్న ఆడపిల్లను ఇక్కడకు తీసుకురావాలని వసుదేవుని విష్ణువు ఆదేశించాడు. విష్ణుమాయ వల్ల సైనికులంతా నిద్రలో ఉన్నారు. తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. ఆ పసిబిడ్డను తీసుకొని వసుదేవుడు కదిలాడు. అతని వెనుకే ఆదిశేషుడు కృష్ణుడికి వసుదేవుడికి కాపలా కాస్తూ వెళుతున్నాడు. వసుదేవుడు నడిచే దారిలో ఊరంతా మైకల్లో మునిపోయింది. గోకులానికి వెళ్ళాలంటే యమునా నది దాటాలి. అప్పటికే యమునా నది వరదల వల్ల ఉప్పొంగిపోతుంది. ఎలా దాటాలో వసుదేవునికి అర్థం కాలేదు. కానీ ఆయన తీసుకువెళ్తుంది ఈ విశ్వాన్నే శాసించే పరమాత్మను కదా. యమునా నది తనంతట తానే ఆ భగవంతుడికి దారి ఇచ్చింది. నది 2గా చీలి దారి ఏర్పడింది. ఆ దారిలో వసుదేవుడు శ్రీకృష్ణుని తీసుకుని గోకులం వైపు వెళ్ళాడు. గోకులంలో కూడా విష్ణుమాయ వల్ల అందరూ మైకంలో పడుకొని ఉన్నారు. నంద యశోదలు కూడా గాఢ నిద్రలో ఉన్నారు. యశోద పక్కన ఆడబిడ్డ ఉంది.
ఆ ఆడబిడ్డను వసుదేవుడు తీసుకున్నాడు. తన చిన్న కృష్ణుడిని యశోద పక్కన పడుకోబెట్టాడు. అక్కడి నుండి ఆ ఆడబిడ్డను తీసుకుని వేగంగా మధురకు చేరాడు. దేవకి పక్కన ఆడబిడ్డను పడుకోబెట్టాడు. మళ్ళీ కారాగారం తలుపులు వాటంతట అవే మూసుకున్నాయి. వెంటనే విష్ణుమాయ విడిపోయింది. ఆడబిడ్డ ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపు విని సైనికులు దేవకి వసుదేవుల కారాగారం వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. బిడ్డ పుట్టిందన్న సంగతి కంసుడికి చెప్పారు. కంసుడు హడావుడిగా దేవకి వసుదేవుల దగ్గరకు వచ్చాడు. పుట్టినది మగబిడ్డ కాదని ఆడబిడ్డను అది మేనకోడల్ని చంపడం క్షత్రియ లక్షణం కాదని దేవకి తన అన్నను వేడుకున్నది. ఈ ఆడబిడ్డనైనా తనకు మిగిల్చాలని ఏడ్చింది. అయినా కంసుడు వదల్లేదు. ఆ ఆడబిడ్డ కాలు పట్టుకుని విసిరగొట్టాడు. కానీ ఆ ఆడబిడ్డ పైకి ఎగిరి యోగమాయ విశ్వరూపాన్ని ధరించింది. 8 చేతులతో ప్రత్యక్షమై కంసుడిని హెచ్చరించింది. నిన్ను చంపే మహావీరుడు నాతో పాటే పుట్టి మరో చోట పెరుగుతున్నాడని, నీ చావు గడియలు దగ్గర పడ్డాయని ఆ యోగమాయ కంసుణ్ణి హెచ్చరించి మాయమైంది. ఆ తర్వాత ఆ యోగమాయే సుభద్ర అయింది. యోగమాయ మాట విని కంసుడు భయపడ్డాడు. తన శత్రువు విష్ణువు ఎక్కడ ఉన్నాడో అని కంగారు పడ్డాడు. ఆ మర్నాడు మంత్రులను పిలిచాడు. రాజ్యంలో ఎక్కడ పసిపిల్లలు కనిపించినా చంపేయమని ఆదేశించాడు. తన రాక్షస మిత్రులకు ఆ పని అప్పచెప్పాడు. వారంతా కనిపించిన పసిపిల్లలను చంపడం మొదలుపెట్టారు. అంతటి దుర్మార్గుడు కంసుడు. అక్కడ గోకులంలో యశోదానందుల సందడికి, ఆనందానికి అవధులు లేవు. కృష్ణుడు జన్మించిన సందర్భంగా వారు ఊరంతా పెద్ద పండగ చేశారు. గోకులానికి రాజులాంటి వ్యక్తి నందుడు వసుదేవుడికి స్నేహితుడే కాదు, ఒక వరుసలో బంధువు కూడా అవుతాడు. అందుకే తన కుమారుడు నందుడి దగ్గరే క్షేమంగా ఉంటాడని వసుదేవుడు నిశ్చితంగా ఉన్నాడు. తన ఇంట్లో పెరుగుతున్నది వసుదేవుడి కుమారుడే అన్న సంగతి నందుడికి తెలుసు. యశోదకు మాత్రం తెలియదు. అవతార పురుషుడి జన్మ రహస్యాన్ని నందుడు తనలోనే దాచుకున్నాడు. కానీ గోకులంలో మాత్రం శ్రీకృష్ణుడి జననం తర్వాత సంబరాలు అద్భుతంగా జరిగాయి. మధుర ప్రజలు ప్రతి ఏటా కంసుడికి పన్నులు కడుతూ ఉంటారు. అలా పన్నులు కట్టేందుకు నందుడు మధురకు వెళ్ళాడు. అప్పటికే శ్రీకృష్ణుడు జన్మించాడని కంసుడికి తెలుసు. కాబట్టి దేవకి వసుదేవులను జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చాడు. అలా మధురకు వెళ్ళిన నందుడు తన చిన్ననాటి స్నేహితుడు కృష్ణుడు తండ్రి అయిన వసుదేవుణ్ణి కలిశాడు. తన కుమారుడు నందుడి దగ్గరే ఉన్నాడు కాబట్టి అతన్ని చూడగానే వసుదేవుడికి దుఃఖం ఆగలేదు. అతన్ని పలకరించి క్షేమ సమాచారాలన్నీ కనుక్కున్నాడు. కంసుడు వెతికి మరి చంటి పిల్లలను చంపేస్తున్నాడని, ఎలాగైనా పిల్లలను కాపాడాలని నందుడిని వసుదేవుడు హెచ్చరించాడు. అది విన్నందుకు కంగారుపడి వెంటనే తన పల్లెకు బయలుదేరాడు. రోజుల పిల్లాడైన శ్రీకృష్ణుడి మీద కంసుడు ఎన్ని దాడులు జరిపించాడంటే కంసుడు ఇంత దుర్మార్గుడో ఆ ఘోరాలే చెప్తాయి. అప్పటికే కంసుడు తన సైన్యంలో ఉన్న పూతన అనే రాక్షసిని పంపించాడు. ఆమె ఊళ్ళలో తిరుగుతూ కనిపించిన పసిపిల్లలందరినీ చంపేస్తుంది. అలా నందుడు ఉన్న గోకులానికి వచ్చింది. పోతనగారి భాగవతంలో ఈ గోకులాన్ని రేపల్లె అని రాశారు. రేపల్లె అని కూడా అనవచ్చు. ఒక అందమైన యువతి రూపంలో పూతన రేపల్లెలో తిరుగుతుంది. శ్రీకృష్ణుడిని చూసేందుకు అప్పటికే చాలామంది గోపికలు ఆ ఇంట్లో ఉన్నారు. నందుడి ఇల్లంతా సందడిగా ఉంది. అదే సమయంలో పూతన కూడా ఆ ఇంట్లోకి వచ్చింది. ఆమె సౌందర్యాన్ని చూసి గోపికలు కూడా ఆశ్చర్యపోయారు. అందరూ ఆమె మాయలో పడిపోయారు. అక్కడ ఉన్న పసుబాలుడి రూపంలో ఉంది విష్ణువు అని పూతన గ్రహించలేకపోయింది. పసిపిల్లాడే కాబట్టి చంపడం చిన్న పని అనుకునింది. అలాగే చిన్ని కృష్ణుడి దగ్గరికి వచ్చింది. మరోవైపు యశోద రోహిణి వారిస్తున్నా వినకుండా చిన్ని కృష్ణుడిని ఎత్తుకుని తన జనుబాలిచ్చింది. ఆ పాలలో ఉన్న విషంతో కృష్ణుడిని చంపాలన్న
చంపాలన్నది పూతన ఆలోచన. కానీ సర్వాంతర్యామి అయిన విష్ణువుకి ఇది తెలియదా? పూతన పాలనే కాదు, తన ప్రాణాలను కూడా పీల్చేశాడు. ఏం జరుగుతుందో పూతనకు అర్థం కాలేదు. అందమైన మాయా రూపాన్ని విడిచి తన నిజస్వరూపంతో పూతన పెద్ద పెద్ద కేకలు పెడుతూ పడిపోయి ప్రాణాలు విడిచింది. ఆమె రాక్షస శరీరం ఒక ఊరంతా ఉందని భాగవతంలో వివరించారు. అంత పెద్ద శరీరంతో పూతన పడిపోయి ఉంది. ఒక చిన్న బాలుని సంహరించేందుకు కంసుడు అంతటి భయంకర రాక్షసిని జాలి లేకుండా పంపాడు. పూతన మృత శరీరంపై ఆడుకుంటున్న శ్రీకృష్ణుని చూసి యశోద భయపడిపోయింది. అతన్ని ఎత్తుకుని లాలించింది. అంత పెద్ద శరీరానికి నందుడు మిగిలిన గోపాలకులు దహన సంస్కారాలు చేశారు. రోజుల పిల్లల వయసు నుంచే శ్రీకృష్ణుడు కష్టాలు ఎదుర్కొన్నాడు. శ్రీరాముడికి కష్టాలు వనవాస సమయం నుంచి ఎదురైతే శ్రీకృష్ణుడి జన్మమే కారాగారవాసంతో మొదలై అడుగడుగున ప్రాణగండాలతో అతని జీవితం గడిచింది. నిజానికి రాముడి కన్నా కృష్ణుడు అనుభవించిన కష్టాలే ఎక్కువ. అలా పూతన గండం తప్పిందని గోకులంలో అంతా సంబరాలు చేసుకున్నారు. అంతటి రాక్షసిని సంహరించిన శ్రీకృష్ణుడు సామాన్యుడు కాదని, సాక్షాత్తు భగవంతుడి స్వరూపమే అని గోకులంలో అంతా అనుకున్నారు. కానీ యశోద మాత్రం తన బిడ్డకు ఏమవుతుందో అన్న భయంతో బాలకృష్ణుణ్ణి జాగ్రత్తగా చూసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత శ్రీకృష్ణుడు బోర్లా పడ్డాడు. ఆ సంబరాన్ని నంద యశోదలు ఘనంగా చేద్దాం అనుకున్నారు. ఊరికి దగ్గరలోనే ఏర్పాట్లు చేశారు. ఒక ఎడ్ల బండిపై అన్ని రకాల తినుబండారాలు పెట్టారు. యశోద ఆ కార్యక్రమాల హడావుడిలో ఉంది. పిల్లాడికి ఎండ తగులుతుంది అని ఆ ఎడ్ల బండి కింద కృష్ణుడిని పడుకోబెట్టింది. ఆ ఎడ్ల బండి చక్రం మామూలు చక్రం కాదు, అది చక్రం రూపంలో ఉన్న చక్రాసురుడు. ఆ చక్రాసురుడు కృష్ణుడిని తొక్కి చంపుదామని అనుకున్నాడు. ఈలోపు శ్రీకృష్ణుడు తన కాలి స్పర్శతో ఆ బండిని తన్నాడు. అంతే ఎడ్ల బండి ఆకాశమంత ఎత్తు ఎగిరి కింద పడింది. ఆ బండి ముక్కలైపోయింది. నంద యశోదలు భయపడిపోయారు. బండి కింద కృష్ణుడు ఉన్నాడు, అతడికి ఏమైందో అని భయపడ్డారు. కానీ ఆ బండి కింద కృష్ణుడు నవ్వుతూ కనిపించాడు. అలా చిన్నప్పటి నుంచి కృష్ణుడిని చంపేందుకు కంసుడు రాక్షసులతో కుట్రలు చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు యశోద కృష్ణుణ్ణి ఎత్తుకుంది. ఎందుకో అకస్మాత్తుగా కృష్ణుడు బరువుగా మారిపోయాడు. అంత బరువుగా మారిన కృష్ణుణ్ణి ఎత్తుకోలేక యశోద కిందకు దించి పడుకోబెట్టింది. అప్పుడు కంసుడు పంపిన మరో రాక్షసుడు శ్రీకృష్ణుని చంపాలని చూశాడు. అతని తృణావర్త. తృణావర్తం అంటే మనకు అమెరికాలో కనిపించే టోర్నడో అన్నమాట. విపరీతమైన సుడిగాలి రూపంలో ఆ తృణావర్త అనే రాక్షసుడు గోకులాన్ని చుట్టేశాడు. బాలకృష్ణుణ్ణి ఆ గాలితో చుట్టేసి పైకి తీసుకువెళ్ళిపోయాడు. ఆ గాలిలో ఉక్కిరిబిక్కిరి చేసి చంపుదాం అనేది తృణావర్త ఆలోచన. తృణావర్త దాటికి ఊరంతా దుమ్ముతో నిండిపోయింది. సూర్యుడు కూడా కనిపించనంత దట్టంగా దుమ్ము నిండింది. ఊరంతా చీకటి అయిపోయింది. సుడిగాలిలో చిక్కుకున్న కృష్ణుణ్ణి చూసి యశోద భయపడిపోయింది. చనిపోయాడు అనుకుని ఆమె మూర్ఛపోయింది. ఆ గాలిలో కృష్ణుడు అలా అలా బరువెక్కడం మొదలుపెట్టాడు. ఎంత బరువు అయ్యాడంటే తృణావర్తుడు కూడా ఆ బరువుని మొయ్యలేక కుప్పకూలిపోయి రాళ్లపై పడి మరణించాడు. ఆ రాక్షసుడిపై కృష్ణుడు ఆడుకుంటున్నాడు. అలా కంసుడు పంపిన తృణావర్తను కూడా పసిబాలుడైన కృష్ణుడు తన మాయతో చంపాడు. అలా రోజుల పిల్లవాడిగా ఉన్న రోజుల్లోనే కృష్ణుడు పూతన, చక్రాసుర, తృణావర్త అనే రాక్షసులను సంహరించాడు. ఒకరోజు వసుదేవుడి దగ్గరకు గర్గ మహర్షి వచ్చారు. శ్రీరాముని వంశానికి వశిష్ఠుడు రాజగురువు. అలాగే వసుదేవుడి వంశానికి రాజగురువు గర్గ మహర్షి. తన బిడ్డలకు నామకరణం చేయాలని వసుదేవుడు గర్గ మహర్షిని కోరాడు.
కంసుడికి తెలియకుండా రహస్యంగా గర్గ మహర్షి గోకులానికి వెళ్ళాడు. అంతటి మహర్షి తమ గోకులానికి రాగానే యాదవులంతా ఒక సంబరంలా చేశారు. గర్గ మహర్షి బలరామకృష్ణులకు ఆ పేర్లు పెట్టారు. బలమైన వాడు యాదవులను ఐక్యంగా ఉంచేవాడు గనుక రోహిణీపుత్రుడికి బలరాముడని పేరుని గర్గ మహర్షి పెట్టారు. దేవకి గర్భం నుంచి రోహిణి గర్భానికి ఆకర్షింపబడినవాడు కాబట్టి సంకర్షణ అనే పేరును కూడా పెట్టారు. కృష్ణుడికి ఆ పేరు ఎందుకు పెట్టారు గర్గ మహర్షి వివరించారు. అంతకుముందు మన్వంతరాల్లో దేవదేవుడు ఎత్తిన అవతారాల్లో కృతయుగంలో తెల్లగాను, త్రేతాయుగంలో ఎర్రగాను, ద్వాపర యుగంలో పచ్చగాను భగవంతుడు ఉండేవాడు. కానీ ఇప్పుడు నల్లని దేహంతో జన్మించాడు. నలుపు అంటే కృష్ణ అని అర్థం. అందువల్ల ఆ బిడ్డకు శ్రీకృష్ణ అని గర్గ మహర్షి నామకరణం చేశారు. అలా పరమాత్మ కృష్ణ పరమాత్మ అయ్యారు. వసుదేవుడి కుమారుడు గనుక వాసుదేవుడు అని కూడా కృష్ణుడికి పేరు ఉంది. యశోద పెంచింది కాబట్టి యశోదా కృష్ణ అని నందుడి ప్రేమను పొందాడు కాబట్టి నందనందన అని కృష్ణుడికి చాలా పేర్లు ఉన్నాయి. ఇక అక్కడి నుండి బాలకృష్ణుడి ఆటలు వెన్నదొంగలించడం లాంటి అల్లర్లతో కృష్ణుడి బాల్యం గోకులంలో చాలా అందంగా సాగుతుంది. మరోవైపు కంసుడు తన శత్రువు కోసం వెతుకుతూనే ఉన్నాడు. కృష్ణుడు చేసే అల్లరి పనులకు గోపికలు యశోదతో గొడవ పెట్టుకోవడం ఇవన్నీ శ్రీకృష్ణుడి బాల్యంలో జరిగిన విశేషాలు. ఒకరోజు కృష్ణుడు మన్ను తిన్నాడు. అది చూసి యశోద కృష్ణుణ్ణి మందలించి నోరు చూపించమంది. కానీ ఆ నోటిలో సమస్త విశ్వాన్ని తన తల్లి యశోదకు చూపించాడు కృష్ణుడు. తాను చూస్తున్నది నిజమో భ్రమో అర్థం కాక యశోద ఆశ్చర్యపోయింది. కృష్ణుడు సాక్షాత్ విష్ణు స్వరూపమని యశోదకు అర్థమయ్యింది. ఈ ఘటనల తర్వాత ముఖ్యమైన ఘట్టం మరొకటి ఉంది. ఒకరోజు కృష్ణుడి అల్లరి భరించలేక యశోద అతన్ని ఒక రోలుకు కట్టేసింది. ఆ రోలుతో పాక్కుంటూ 2 పెద్ద పెద్ద మద్ది చెట్లను కూల్చేశాడు కృష్ణుడు. ఆ మద్ది చెట్ల నుండి నలకుబేరులు, మణిగ్రీవ అనే 2 గంధర్వులు శాప విమోచనం పొందారు. కుబేరుడికి 2 కుమారులు. వారే నలకుబేర, మణిగ్రీవ. కుబేరుడు అంటేనే అత్యంత ధనవంతుడు కదా. అందుకే అతని కుమారులకు ఆ ధనగర్వం ఎక్కువగా ఉండేది. వారు ఆ అహంకారంతో ఒకసారి వారి దేవకన్యలతో నగ్నంగా జలకాలాడుతున్నారు. అప్పుడే నారదుడు అటువైపు వచ్చాడు. అతన్ని చూసి దేవకన్యలు వస్త్రాలు ధరించి నమస్కరించారు. కానీ నలకుబేర, మణిగ్రీవ మాత్రం నారదుడిని చూసి కూడా మద్యం మత్తులో దిగంబరంగానే నిల్చున్నారు. అప్పుడు నారదుడు ఇలా అన్నాడు. ధనవంతుడు ఎవరిని లెక్క చేయడు. ధనబలంలో అందరినీ హింసించాలని, అవమానించాలని చూస్తాడు. ధనం లేని పేదలు ఆకలితో చనిపోతున్నా కూడా ఇతరులకు హాని చేయాలని చూడరు. అందుకే ధనవంతుల కంటే ధనం లేని వారు సంస్కారులు అన్నాడు నారదుడు. అందువల్ల ఈ ధనవంతులకు సంస్కారం విలువ తెలియాలంటే వీరికి కటిక దారిద్రాన్ని చూపించాలని నారదుడు అనుకున్నాడు. ఐశ్వర్య మతంతో విర్రవీగుతున్న మీ ఇద్దరూ 100 దివ్య సంవత్సరాలు మద్ది చెట్లుగా పడి ఉండని నలకుబేర మణిగ్రీవులను నారదుడు శపించాడు. విష్ణువు శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్నప్పుడు అతని స్పర్శ వల్ల మీకు శాప విమోచనం అవుతుందని కూడా చెప్పాడు. అలా నలకుబేర మణిగ్రీవులు 100 దివ్య సంవత్సరాలు మద్ది చెట్లుగా ఉండి కృష్ణుడి స్పర్శ వల్ల మళ్ళీ వారి రూపాలు పొందారు. వారు శ్రీకృష్ణుడి అనుమతి తీసుకుని వారి యక్షలోకాలకు వెళ్ళారు. చెట్లు కూలిపోయిన శబ్దానికి యశోద పై ప్రాణాలు పైనే పోయాయి. అక్కడ కృష్ణుడు ఉన్నాడు. అతనికి ఏమైందో అన్న భయంతో పరుగులు తీసింది. తీరా చూస్తే అక్కడే కృష్ణుడు ఆడుకుంటూ ఉన్నాడు.
రోజుల్లోనే ఇన్ని దుర్ఘటనలు జరగడం చూసి యశోద నందులే కాదు గోకులం అంతా భయపడింది. ఇలాంటి ప్రాంతంలో ఉంటే కన్నయ్యకే కాదు పిల్లలందరికీ ప్రమాదమేనని గోకులం పెద్దయిన నందుడు భావించాడు. అతను పెద్దలందరితో సమావేశమయ్యాడు. అందరూ సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకున్నాడు. అలా శ్రీకృష్ణుడి పరివారమంతా వెళ్ళిన ప్రాంతమే బృందావనం. ఇక అక్కడి నుండి కృష్ణుడి బాల్యం 14 ఏళ్ల వరకు బృందావనంలోనే గడిచింది. అక్కడ కూడా కృష్ణుడిని కంసుడు వదల్లేదు. ఎంతోమంది రాక్షసులు శ్రీకృష్ణుడిపై దాడి చేశారు. అయితే ఇక్కడే చాలామందికి కృష్ణుడి చరిత్రలో సందేహాలు వస్తూ ఉంటాయి. బృందావనం అనగానే రాధాకృష్ణుల చరిత్ర అందరికీ గుర్తొస్తుంది. ఉత్తర భారతదేశంలో రాధాకృష్ణుల ఆరాధనే ప్రధానం. వారు కృష్ణుడిని రాధను వేరువేరుగా చూడరు, ఒకరుగానే చూస్తారు. కానీ భాగవతంలో రాధ గురించి పెద్దగా కనిపించదు. కృష్ణుడి లీలల వర్ణనే ప్రధానంగా భాగవతంలో ఉంటుంది. కానీ ఉత్తర భారతంలో భాగవతంతో పాటు బ్రహ్మవైవర్త పురాణాన్ని కృష్ణ భక్తులు భక్తితో పఠిస్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీకృష్ణుడికి సంబంధించిన ఆధ్యాత్మిక భక్తి విశేషాలన్నీ బ్రహ్మవైవర్త పురాణంలో మాత్రమే ఉన్నాయి. ఆ పురాణంలో రాధాకృష్ణుల చరిత్రే ప్రధానంగా కనిపిస్తుంది. అందుకే బృందావనంలో శ్రీకృష్ణుడి విజయాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుని నెక్స్ట్ ఎపిసోడ్లో రాధాకృష్ణుల గురించి వివరంగా చెప్పుకుందాం.